ఓకే ఫ్రెండ్స్, మరి ధ్యాన యోగం ఎన్నో రోజు? ఈరోజు 11వ రోజు. ఈరోజు ఆఖరి. నిన్న చెప్పుకున్నాం మరణం గురించి. మనం ప్రతి చివర ఒక మొదలవుతుంది, ప్రతి మొదలు ఒక చివర అవుతుందని. మరి ఈరోజు 11వ రోజులో భాగంగా మనం మొదటి రోజు నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు కూడా రకరకాలైన కాన్సెప్ట్స్ని మనం చెప్పుకుంటూ వచ్చాము. మరి ఈరోజు 11వ రోజులో భాగంగా ఈరోజు మనము మనం చిన్న వర్క్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈరోజు చెప్పే దాని ద్వారా మనము కొంత వర్క్ చేయాలి, మన మీద మనం వర్క్ చేసుకోవాలి. ఎంతమంది మారాలనుకుంటున్నారు? మార్పుకు సిద్ధంగా ఉన్నారు? ఎస్. మారాలి అంటే, మార్పుకు సిద్ధంగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ మారాలి, ఏం మారాలి తెలియాలి. ఏం మారాలో తెలియకుండా మారగలుగుతామా? ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే ఎప్పుడు బయలుదేరాలి, ఎంత టైం పడుతుంది, ఎలా వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు మనం ఎట్లా ప్లాన్ చేసుకోగలుగుతాం కదా? మనం మారాలి, కానీ ఏం మారాలి? ఏది సరికానిది ఉందో అది మారాలి. సరికానిది ఏదైతే ఉందో అది మనకు తెలిస్తేనే కదా మనం మారేది, అవునా కదా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, తప్పులెంచువారు తండోపదండాలు, లూరిజన్లు కుండు తప్పు. తప్పులెన్నువారు తన తప్పులు ఎరుగరయ్య, విశ్వదాభిరామ వినురవేమ. ఎదుటి వాళ్ళు తప్పులెంచడానికి తండోపతండాలుగా ఉంటారు. ఊర్లో ఉన్న అందరికీ కూడా తప్పులుంటాయి వారి జీవితంలో. కానీ తప్పులెంచువారు తన తప్పులు ఎరుగురయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. ఎదుటి వాళ్ళ తప్పులెంచే ఎవరు కూడా వారి తప్పులు వారు ఎరగరు, వారు గుర్తించరు. కాబట్టి ఇక్కడ మనం ఈ పద్యం ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన తప్పుల్ని మనం తెలుసుకోవాలి. ఎదుటి వాళ్ళ తప్పుల్ని ఎంచడం ఈజీనే, ఎదుటి వాళ్ళని తప్పుపడడం ఈజీనే, కానీ మన తప్పుల్ని మనం గుర్తించడమే కష్టమైన విషయము. ఈరోజు మనం చేయవలసిన పని ఏంటంటే, మన తప్పుల్ని మనం గుర్తించడము. జీసస్ క్రైస్ట్ ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. జీసస్ క్రైస్ట్ జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. యోగులందరూ కూడా, ఎవరైనా కావచ్చు, యోగులందరూ వారు ఎన్లైట్మెంట్ పొందిన తర్వాత, వారు ఆ జ్ఞానాన్ని, ఆ జ్ఞానోదయాన్ని, ఆ బుద్ధత్వాన్ని పొందిన తర్వాత ఊరూరు తిరిగి ఆ యొక్క జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. అలాగే జీసస్ క్రైస్ట్ కూడా మరి హిమాలయాస్లో ఎంతో సాధన చేసి, ఎంతో జ్ఞానం పొంది, ఎన్లైట్మెంట్ పొందిన తర్వాత ఎన్నో దేశాలకి ఆయన ఆ యొక్క జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో ఒకానొక రోజు ఒకానొక ఊరు వెళుతున్న క్రమంలో అక్కడ ఒక స్త్రీని రాళ్లతో కొడుతూ ఉంటారు. రాళ్లతో కొడుతున్న క్రమంలో కరుణామయుడైన యేసు, జీసస్ క్రైస్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళని ప్రశ్నిస్తాడు, ఎందుకు ఆమెను కొడుతున్నారు అని చెప్పేసి. అప్పుడు ఆ ఊరు ప్రజలంతా కూడా ఏకకంఠంతో ఒకే మాట చెప్తారు, ఆమె వేశ్య, ఆమె ఊర్లోకి ప్రవేశం లేదు, ఊర్లోకి వచ్చింది, అందువల్లే మేము ఆమెను కొడుతున్నాము అని చెప్తారు. అప్పుడు వెంటనే జీసస్ క్రైస్ట్ చెప్తాడు, మీలో ఎవరైతే ఏ తప్పు చేయని వారు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆమె మీద రాయేయండి, మిగతా వాళ్ళందరూ మానేసేయండి అని చెప్తాడు. వెంటనే అందరూ ఆ రాళ్ళన్నీ కింద పడేస్తారు. అంటే అక్కడ ఎవరు తప్పు చేయని వారే ఎవరూ లేరు, అందరూ జీవితంలో ఏదో తప్పు చేసిన వాళ్ళే. తప్పు చేయకుండా ఈ భూప్రపంచం మీద ఎవ్వరూ ఉండరు. కాబట్టి మన తప్పును మనం అంగీకరించడానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు.
మనం చేసిన తప్పుని సంవత్సరాల తరబడి ఆలోచిస్తూ కృంగిపోవాల్సిన అవసరం లేదు, పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు. కానీ మన ద్వారా జరిగిన ఒక తప్పు మళ్ళీ మళ్ళీ జరగడమే తప్పు. మన జీవితంలో తప్పు చేయడం అనేది తప్పే కాదు. ఈ భూమి మీద ఎవరు మిస్టర్ పర్ఫెక్ట్లు ఉండరు. ఎందుకంటే మనం నేర్చుకోవడానికి వచ్చాం. ఎక్కడైతే శిక్షణకి సిద్ధంగా లేరో అక్కడ మాత్రమే శిక్ష ఉంటుంది. మనం ఎవరైనా తప్పు చేస్తే శిక్షిస్తారు కదా. స్కూల్లో తప్పు చేస్తే ఉపాధ్యాయులు శిక్షిస్తారు, సమాజంలో తప్పు చేస్తే పోలీసు వాళ్ళు శిక్షిస్తారు, తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అవునా కదా? ఎందుకు? నువ్వు శిక్షణకి సిద్ధంగా లేవు. నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా లేవు కాబట్టి నీకు శిక్షణ, నీకు దండన. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే నో దండన, నో శిక్ష. అందువల్లే ఏదైనా తప్పు చేసిన వాడిని తీసుకెళ్ళి జైల్లో పెడితే వాడు కొంతకాలం తర్వాత యావజ్జీవ కారాగార శిక్ష చేస్తారు. జీవితకాలం వాడు జైల్లో ఉండాలి. కానీ కొంతకాలం తర్వాత ఆగస్టు 15 వచ్చిందనో, రిపబ్లిక్ డే వచ్చిందనో, ఇంకోటి వచ్చిందనో వాడిని సత్ప్రవర్తన కింద వదిలేస్తారు. సత్ప్రవర్తన చెందాడు అంటే వాడి పరివర్తన చెందాడు, ప్రవర్తన మారింది, సత్ప్రవర్తనలోకి వచ్చాడు, మంచి ప్రవర్తన, మంచిగా మారిపోయాడు. అంటే గతంలో లేని మంచి ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఇప్పుడు నేర్చుకున్నాడు శిక్షణ. కాబట్టి శిక్షణ ఉన్న చోట శిక్ష ఉండదు. అది ఈ భౌతిక ప్రపంచంలోనైనా కర్మ సిద్ధాంతమైనా, కర్మ సిద్ధాంతం కూడా అదే. నీకు కష్టం వచ్చిందంటే, నష్టం వచ్చింది అంటే, నీకు దుఃఖం వచ్చిందంటే, నీకు రోగం వచ్చింది అంటే, నీ జీవితంలో మోసం జరిగింది అంటే కారణము నీ జీవితంలో శిక్ష అనుభవిస్తున్నావు. ఎందుకు అంటే నీకు శిక్షణ లేదు, నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా లేవు. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే ఆటోమేటిక్గా ఆ శిక్ష అనేది, ఆ రోగం అనేది, ఆ కష్టం అనేది, ఆ నష్టం అనేది నీ జీవితాల్లో నుండి సునాయాసంగా వెళ్ళిపోతుంది. నీ ప్రమేయం లేకుండానే వెళ్ళిపోతుంది. ఎప్పుడు? నువ్వు శిక్షణకి సిద్ధంగా ఉన్నప్పుడు. నువ్వు శిక్షణకి సిద్ధంగా లేవనుకో, జీవితకాలం ఆ రోగాన్ని అనుభవించాల్సిందే. జీవితకాలం ఆ నష్టాలతో నువ్వు ఇబ్బందులు పడవలసిందే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎదుటివాడి తప్పుల్ని వేలెత్తి చూపడం కాదు. మనం ఎదుటివాడి వైపు ఒక వేలెత్తి చూపుతున్నప్పుడు మిగతా 4 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి, అది గమనించుకోగలగాలి మనము. ఎదుటివాడు ఒకవేళ చూపిస్తున్నాం మనం, వాడు చూడు వాడు చూడు అని. కానీ ఇటు మిగతా వేళ్ళన్నీ కూడా నిన్ను చూపిస్తానే, నువ్వు చూడు నువ్వు చూడు అని, నిన్ను నువ్వు చూసుకోమని చూపెడతానే. ఈ 3 వేళ్ళని మనం గమనించుకోగలిగితే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళని ఏలెత్తి చూపే ముందు మన వైపు ఏలెత్తి చూపుతున్నా మన ఏళ్ళని మనం చూసుకోవాలి. మనలో ఏ తప్పు ఉందో మనం గుర్తించుకోవాలి. కాబట్టి ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే మనలోని తప్పుల్ని ఎత్తి రాసుకోవాలి. ఎక్కడెక్కడ నేను తప్పు చేస్తున్నాను, ఎక్కడెక్కడ సరికాని విధంగా నేను ఆలోచిస్తున్నాను, ఎక్కడెక్కడ సరికాని విధంగా నేను మాట్లాడుతున్నాను, ఎక్కడెక్కడ సరికాని విధంగా నేను చేష్టలు చేస్తున్నాను, అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. మన జీవితంలో ప్రతిదీ కూడా ఈ సరికాని ఆలోచనల వల్ల, సరికాని మాటల వల్ల, సరికాని చేష్టల వల్ల మాత్రమే మన జీవితాల్లో కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, రోగం వస్తుంది. ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే మన ఆలోచన విధానము, మనం మాట్లాడే విధానము, మనం ఇతరులతో మెలిగే విధానము. యద్భావం తద్భవతి అన్నారు. నువ్వు ఎలా భావిస్తావో తద్భవతి, అదే జరుగుతుంది. నోటిలోని మాట నుదుటి మీద రాత అన్నారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. నువ్వు నోటిలో ఏదైతే మాట్లాడతావో అది నుదుటి మీద రాత అవుతుంది. నువ్వు చేష్టలు, సరికాని చేష్టలు, ఇతరులకు ఏది చేస్తావో అదే నీ జీవితంలోనికి తిరిగి వస్తుంది. నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక మొక్క నాటినట్లే. ఏ పనైనా చేయని, మంచి చేస్తే మంచి మొక్క నాటినట్లు, చెడు చేస్తే చెడు మొక్క నాటినట్లు.
నువ్వు నాటిన మొక్క ద్వారా వచ్చే ఫలాలు నీకే చెందుతాయి, అవి మరి ఎవరికో చెందవు. కాబట్టి ఇక్కడ మనం ఎరుకతో మొక్కలు నాటగలగాలి. నువ్వు ఏదన్నా చెయ్యి, అది నువ్వు ఒక మొక్క నాటినట్లే, దాని ఫలాల్ని ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. కాబట్టి ఇక్కడ యద్భావం తద్భవతి, నీ ఆలోచనే నీ జీవితము, నోటిలోని మాట నుదుటి మీద రాత, నీ మాటే నీ జీవితము, నువ్వు చేసే పనులే నీ జీవితము. ఏం తిరిగి వస్తుంది మరలా నీ జీవితంలో కంటే నువ్వేం చేస్తున్నావు అదే తిరిగి వస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఈ 3 విషయాల పట్ల ఎరుకుతో ఉండాలి. మనం ఏం ఆలోచిస్తున్నాము, మనము ఇప్పుడే బయటకు వెళ్తున్నాము, క్లాస్ అయిపోయింది, ఇక్కడ బయటకు వెళ్తున్నాము, ఒక పిల్లి ఎదురొచ్చింది, ఒక నల్ల పిల్లి. ఏం జరుగుతుంది మనకి? ఏం జరుగుతుంది? మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? నల్ల పిల్లి ఎదురొస్తే ఎవరు ఏది నమ్మితే అది జరుగుతుంది. మీరు మంచి జరుగుతుందంటే మంచి జరుగుతుంది, చెడు జరుగుతుందంటే చెడు జరుగుతుంది. దాన్ని పట్టించుకోకపోతే ఏది జరగాలో అది జరుగుతుంది. అంతా ఇక్కడే ఉంది. కాబట్టి ఈరోజు మనం చిన్నప్పుడు ఒక పలక మీద మనకి బలపం ఇచ్చి రాయమని చెప్తారు. తప్పు రాసి ఏం చేస్తాము? తుడిపేసి మళ్ళీ రాసుకుంటాము, అవునా కదా? మనము అంతా కూడా ఇక్కడికి మ్యాక్సిమం సాఫ్ట్వేర్ గురించి ఐడియా ఉన్న లేని వాళ్ళు ఎవరు ఉండరు అమీర్పేటలో. అందరికి ఐడియా ఉంది కదా కొద్దిగా గొప్ప. ఇప్పుడు మనకి ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్ పంచువాలిటీ కరెక్ట్గా లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం మిషన్ ఉంది, వెళ్ళి ఏటీఎం మిషన్లో కార్డు పెడితే ఏమడుగుతుందండి? సేవింగ్ అకౌంటా కరెంట్ అకౌంటా అని అడుగుతుంది. మనం ఏదో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిన్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నీకు ఎంత అమౌంట్ కావాలి అంటుంది. నువ్వు అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత నీ దానిలో అమౌంట్ ఉంటే అమౌంట్ బయటకు వస్తుంది, అమౌంట్ లేకపోతే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని ఓ మెసేజ్ వస్తుంది. ఇదంతా ఆ మిషన్కి ఎలా తెలుసు? కోడింగ్, ప్రోగ్రామింగ్ అలా ప్రోగ్రామ్ చేశారు. ఒకవేళ ఆ మిషన్లో కార్డు పెట్టిన వెంటనే పిన్ కోడ్ అడగకుండా డబ్బులు వచ్చేస్తుంది అనుకో, ఏం చేస్తాము? ఎక్కడో మనం రాసిన కోడింగ్లో తప్పు ఉంది, ప్రోగ్రామింగ్లో తప్పు ఉంది, కాబట్టి ఈ మిషను ప్రాపర్ వేలో పనిచేయడం లేదు, సరి కాని విధంగా పనిచేస్తుంది, సరి అయిన విధంగా పనిచేయడం లేదు. అది సరి అయిన విధంగా పనిచేయాలంటే ఏం చేయాలి? మిషన్ నెట్ పట్టుకుని ఓపాలా? ఏం చేయాలి? కంటికి కనిపించని కోడింగ్ ఏదైతే ఉందో, ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో, ఆ ప్రోగ్రామింగ్లోకి వెళ్ళి ఆ కోడింగ్లోకి వెళ్ళి రీకోడ్ చేయాలి. ఎక్కడ మిస్టేక్ జరిగింది దాన్ని ముందు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి దాన్ని చేంజ్ చేయాలి మనం, అవునా కదా? ఆ మిషన్ సరిగా పనిచేయట్లేదు. కళ్ళకి ఇంత పెద్ద మిషన్ కనబడుతుంది మనకి, ఏది సరిగా పనిచేయడం లేదు? మిషన్ సరిగా పనిచేయడం లేదు. కానీ మిషన్ సరిగా పనిచేయకపోవడానికి కారణం ఏంటి? మన కంటికి కనిపించని ఇంత చిన్న చిప్లో ఉండే మనం రాసిన కోడింగు, మనం చేసిన ప్రోగ్రామింగు. కాబట్టి అంత పెద్ద మిషను పనిచేయకపోవడానికి కారణం ఏంటి? ఇంత చిన్న చిప్లో ఉన్న నువ్వు చేసిన ప్రోగ్రామింగు. మిషన్ తప్పేం లేదు. ఈ శరీరానికి రోగం వచ్చిందంటే రోగం తప్పేం లేదు, ఈ శరీరం తప్పేం లేదు. ఈ జీవితంలో నష్టం వచ్చిందంటే ఈ జీవితం చేసిన తప్పేం లేదు. తప్పంత ఎక్కడుంది? నువ్వు చేసిన ప్రోగ్రామింగ్లో, నువ్వు రాసిన కోడింగ్లో తప్పు ఉంది. కాబట్టి ఏం చేయాలి? ఆ తప్పు సరిచేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించాలి. తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించి దాన్ని సరిచేస్తే, దాన్ని మళ్ళీ రీకోడ్ చేస్తే, దాన్ని మరలా రీప్రోగ్రామింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మన కంటికి కనిపించే మిషన్ అనేది సక్రమంగా పనిచేయడం మొదలేస్తుంది. మనం
ఏటీఎం కార్డులో మిషన్లో ఏటీఎం కార్డు పెట్టిన వెంటనే ఏమవుతుంది? అప్పుడు పిన్ అడుగుతుంది. అంతకుముందు పిన్ అడగకుండానే డబ్బులు వచ్చేసినాయి, ఇప్పుడు మటుకి పిన్ అడుగుతుంది. ఎందుకు? ఏం మార్పు జరిగింది? ఎక్కడ మార్పు జరిగింది? ఎక్కడ జరిగింది? కోడింగ్లో, మనం చేసిన ప్రోగ్రామింగ్లో మార్పు చేశాము. జీవితం కూడా అంతే మై డియర్ ఫ్రెండ్స్. నీ జీవితంలో ఏదైనా సరికాని విధంగా ఉంది అనిపిస్తే, నీ జీవితం సరికాని దారిలో పోతుంది అనిపిస్తే ఏం చేయాలి? ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయాలి. నా తల్లిదండ్రుల వల్లే నా జీవితం ఇట్లా అయిపోయింది, నా ఫ్రెండ్స్ వల్లే నా జీవితం ఇట్లా అయిపోయింది, నా కొలీగ్స్ వల్లే నా జీవితం ఇలా అయిపోయింది, నా రూమ్మేట్స్ వల్లే నా జీవితం ఇలా అయిపోయింది అని ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయాలి. అంతేనా? ఏం చేయాలి? మన జీవితంలో ఏదైనా సరికానిది జరిగినప్పుడు మనము చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? మనం చేసిన కోడింగ్ ఏంటి, మనం రాసుకున్న ప్రోగ్రామింగ్ ఏంటి, ఎప్పటికప్పుడు మనం చెక్ చేస్తూ ఉండాలి. మనం అందరం ధ్యానం చేస్తున్నాం, బుద్ధుళ్ళం అయిపోయాం అనుకుంటాము. కానీ బుద్ధి కాని వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు, వాళ్ళు మనం దూషించినప్పుడే, ద్వేషించినప్పుడు, అప్పుడు కూడా నువ్వు అదే ప్రశాంతంగా ఉంటే నువ్వు బుద్ధుడు అయినట్టు. బుద్ధుడు ఒకానొక సందర్భంలో చెప్తాడు, ఇందాక చెప్పుకునే విధంగా ఎన్లైట్మెంట్ పొందిన ప్రతి మాస్టర్ కూడా ఊరూరు తిరిగి తను పొందిన జ్ఞానాన్ని అందరికీ పంచే ప్రయత్నం చేస్తాడు. ఎలా అయితే ఒక పువ్వు సహజంగానే తన పరిమాణాలని చుట్టూ ఉన్న పరిసరాల్లోకి వెదజల్లుతుందో, అదేవిధంగా ఒక బుద్ధుడు కూడా, ఒక ఎన్లైట్మెంట్ మాస్టర్ కూడా తనకు తెలిసిన, తను పొందిన ఆ యొక్క జ్ఞాన పరిమాణాలని అంతా వెదజల్లుతూ ఉంటాడు. అలా ఒక బుద్ధుడు తన జ్ఞాన పరిమాణాలని వెదజల్లుతున్న క్రమంలో ఒకానొక ఊరికి వెళ్ళినప్పుడు, ఆ ఊర్లో ఒక సభా ప్రాంగణంలో ఎంతోమంది ఉండంగా ఒక వ్యక్తి లేచి బుద్ధుడిని దూషిస్తాడు, బుద్ధుడిని తిడతాడు. ఆ తిట్టిన వెంటనే వెనకాల ఉన్న బుద్ధుడి శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ శిష్యులు కోపం వచ్చి, నా గురువునే తిడతాడా, ఇటు బుద్ధి ఉందా లేదా, నాకు ఆజ్ఞ ఉండి వాడిని వేసేస్తా ఉంటారు. అప్పుడు బుద్ధుడు చెప్తాడు, నువ్వు ఆగురు నాయన, నువ్వు కంగారు పడుకో అని చెప్పేసి ఆ వ్యక్తిని పిలిచి చెప్తాడు, నీకు నమస్కారాలు. ఇప్పటి వరకు అందరూ నన్ను బుద్ధుడు 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 అంటున్న వాళ్ళే. నాకు నిజంగా నేను బుద్ధుడిని అయ్యానో లేదో నాకు తెలియదు, నిజంగా నాకు బుద్ధి వచ్చిందో లేదో నాకు తెలియదు, ఇంతవరకు నాకు ఎవరు పరీక్ష పెట్టలేదు. ఈ రోజున నీ ద్వారా నాకు పరీక్ష ఎదురయ్యింది, ఈ పరీక్షలో నేను పాస్ అయ్యాను. ఎందుకంటే నువ్వు తిట్టినప్పుడు కూడా నాకు ఏ కోపము రాలేదు, నేను బుద్ధత్వ స్థితిలోకి వచ్చాను అని నీ ద్వారా నాకు అర్థమైంది. నువ్వు చేసిన ఈ మేలుకి నా కృతజ్ఞతలు. నాకు ఇంకో విషయం కూడా అర్థమైంది, నాతో తిరుగుతున్న నా శిష్యులు కూడా బుద్ధత్వ స్థితిలో ఉన్నారనుకున్నాను, కానీ ఇంకా బుద్ధత్వం రాలేదు అని చెప్పేసి అర్థమైంది. దీనికి కూడా నా కృతజ్ఞతలు అని చెప్పేసి బుద్ధుడు చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ ఎందుకు ఆ బుద్ధుడు ఆ యొక్క విషయాన్ని గుర్తించగలిగాడు అంటే తన పట్ల తన ఎరుకుతో ఉన్నాడు. కాబట్టి ప్రతి సంఘటనలో కూడా మన పట్ల మనం ఎరుకుతో ఉండాలి. ఎలాంటి సంఘటన మన జీవితంలో జరిగినా దానికి పూర్తి బాధ్యతని మనమే తీసుకుంటూ ఎందుకు ఈ సంఘటన జరిగింది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నించుకోవడం మొదలుపెట్టినప్పుడు మనకి ఎక్కడ సరి చేసుకోవాలో అర్థమవుతుంది. మన జీవితంలో తప్పు జరిగిన ప్రతిసారి, కష్టం వచ్చిన ప్రతిసారి, నష్టం వచ్చిన ప్రతిసారి ఎదుటి వాళ్ళని ఏలెత్తి చూపుతుంటే మన తప్పుల్ని మనం ఐడెంటిఫై చేయలేం. మనం చేసుకున్న ప్రోగ్రామింగ్లో మనం మార్పు చేసుకోలేం, మనం రాసుకున్న కోడ్ని మనం సరి చేయలేం. ఆ కోడింగ్ సరి చేయబడాలి అంటే, ప్రోగ్రామింగ్ రీప్రోగ్రామింగ్ చేయబడాలి అంటే మనము మన పట్ల ఎరుకుతో ఉండాలి.
ఎందుకు తప్పు జరుగుతుంది, ఏ తప్పు జరుగుతుంది అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుండి ప్రతిరోజు మీరు ఒక పుస్తకం వెంటబట్టుకు తిరగండి. ఎక్కడ మీకు అసహజంగా అనిపించినా, ఎక్కడ కోపం వస్తున్నా, ఎక్కడ ద్వేషం వస్తున్నా, ఎదుటి వాళ్ళని ఎక్కడ అంగీకరించలేకపోతున్నా, ఎదుటి వాడిని చూసే విధానంలో మనకి ఎక్కడన్నా ప్రాపర్గా లేదు అనిపించినా ఎందుకు అని ప్రశ్నించుకోండి. మీరు దానికి వచ్చిన సమాధానం రాసుకోండి. ఆ రాసుకుంటే మనకు అర్థమవుతుంది. మీరు ప్రతిదాన్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్, నా మీద నాకు నమ్మకం లేదు, నేను ఏం చేద్దామన్నా నేను చేయలేనేమో అని అనిపిస్తుంది. ఎదుటివాడికి నీ పట్ల నమ్మకం ఉందా, నువ్వు చేయగలవన్నాడు, నేను ప్రోత్సహిస్తున్నాడు. కానీ నాకు చేత కాదు, నేనేం చేయలేను, నేను చదువుకోలేదు, నేను పల్లెటూరు నుండి వచ్చాను కానీ నాలో తెలియని నా పట్ల అనేకమైన ముసుగులు వేసేసాను ఆల్రెడీ. నన్ను ఎవరు ఇష్టపడరు, నేను అందంగా ఉండను, నాకు ఏది సరిగా అర్థం కాదు, నేను దేన్ని సరిగా చేయలేను. ఇలాంటి నమ్మకాలు ఎవరికైనా ఉన్నాయి ఇక్కడ? ఎవరికి లేవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నదాన్ని ఉన్నగట్టుగా అంగీకరించగలగాలి. చెప్పాను కదా ఇందాక, ఎవరు ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ లేరు, ఉంటే భూమి మీదకి రారు. పర్ఫెక్ట్నెస్ ఎప్పటికప్పుడు మనం పర్ఫెక్ట్ అవుతూనే ఉండాలి. ఎప్పటికప్పుడు అది ఉంటూనే ఉంటుంది. ఈ రోజుతో అయిపోయేది కాదు, ఇది నిరంతరము కొనసాగవలసిన ప్రక్రియ. దానికోసమే వచ్చింది భూమి మీదకి మనం. కాబట్టి ఇప్పుడు ఎక్కడైనా నా మీద నాకు నమ్మకం లేదు, లేకపోతే నేను చేయలేను, ఏ పని చేయలేను, ఏ పని చేత కాదు అనే ఒక బిలీఫ్ నా దగ్గర ఉందనుకోండి, దాన్ని నేను ఐడెంటిఫై చేశాను అనుకోండి, దాని తర్వాత నేను రాసుకోవాలి, నేను ఏదైనా చేయగలను. దానికి ఆపోజిట్లో మనము రాయాలి, నేను సరిగా మాట్లాడలేను, నేను సరిగా మాట్లాడగలుగుతాను, నేను అద్భుతంగా మాట్లాడగలుగుతానని చెప్పేసి దాన్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. నాకు అన్నీ తెలుసు కానీ ఇంటర్వ్యూకి వెళ్తే భయం. నేను ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకి తెలిసినా సమాధానం చెప్పలేను, ఆ టయానికి నాకు గుర్తురావు, భయం. నేను చాలా ధైర్యవంతుడిని, నాకు తెలిసిన విషయాన్ని నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పగలుగుతాను. రాసుకోవాలి, చేంజ్ చేసుకోవాలి, ప్రోగ్రామింగ్లో చేంజ్ చేసుకోవాలి. ప్రతి విషయం మనకు సరికానిది ఏదైతే మన జీవితంలో ఉంది అనిపించిందో, నేను అందంగా లేను, ఎవరో చిన్నప్పుడు అన్నారు నన్ను, నువ్వు అందంగా లేవు అని చెప్పేసి, ఏంది అంత నల్లగా ఉన్నావు నువ్వు, లేదా ఆ జుట్టు ఏంది, ఆ ముక్కేంది, చట్టి ముక్కు వేసుకుని అన్నారు. అదే మన మైండ్లో ఉంటుంది. అప్పుడు దాన్ని రీకోడ్ చేసుకోవాలి, రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. నేను చాలా అందంగా ఉన్నాను. మనకు నచ్చితే చాలు, పక్కనోడికి మనం నచ్చవసరలే, ఎవడొచ్చి రోజా పువ్వు ఐ లవ్ యూ చెప్పవసరలే. మనకు నచ్చితే చాలు, మనం ఐ లవ్ యూ చెప్పుకోవాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి. మొట్టమొదట పక్కన ఎవడో వచ్చి మనల్ని ప్రేమించాల్సిన అవసరం లేదు. అబ్బా నువ్వు ఎంత అందంగా ఉన్నావు అని చెప్పాల్సిన అవసరం లేదు మనకి. కాబట్టి మనం రీప్రోగ్రామ్ చేసుకోవాలి. నన్ను చిన్నప్పుడు అందరూ అనేవాళ్ళు, ఆ బర్రె గొంతు తీసుకుని అరుస్తావేంది అని. అప్పుడు నేను చాలా బాధపడేవాడిని. నా కళ్ళు చూసి, ఆ కళ్ళు ఏంది ఇంత ఉంటాయి, ఆ కళ్ళే గుడ్లేసి చూస్తూ ఉండేవాళ్ళు. నేను బాధపడే నిజం అనుకునేవాడిని అదే. కానీ అది నేను మార్చిన తర్వాత నా గొంతు అద్భుతం, ఈ గొంతు ద్వారా కొన్ని వేల మందికి ఎన్లైట్మెంట్ వస్తుంది అని నేను అనుకున్న తర్వాత నా గొంతు నాకు ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. అప్పటి నుండి అంతకుముందు అందరూ విమర్శించేవాళ్ళు నా గొంతు పట్ల, ఏంది ఆ గొంతు బరి గొంతు అని చెప్పేసి. కానీ నేను ఎప్పుడైతే రీప్రోగ్రామింగ్ చేసుకున్నానో అప్పటి నుండి మీ గొంతు ఎంత బాగుంటుందనండి, మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్కి వెళ్ళండి, మీకు మంచి లైఫ్ ఉంటుంది అని నాకు ఇంతమంది చెప్పారు. ఎప్పుడు నేను రీప్రోగ్రామింగ్ చేసుకున్న తర్వాత.
అంతకుముందు అందరూ ఆ కళ్ళేంది గుడ్లు వేసుకుని అంతంత ఉంటాయి, కోడిగుడ్లులాగా అనేవాళ్ళు. కానీ మీ కళ్ళు ఎంత బాగుంటాయని నన్ను ప్రశంసించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు? రీప్రోగ్రామింగ్ చేసుకున్న తర్వాత. నేను ఒకప్పుడు డబ్బుల కోసం ఉపాధిని పొందడానికి మనీ రిసోర్సెస్ క్రియేట్ చేసుకోవడానికి నాకు తెలిసిన మిత్రుడికి కొంతమందిని అడిగితే, నువ్వు చదువుకోలేదు కదా, నువ్వు ఏటీఎం దగ్గర వాచ్మెన్గా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తావా, లేదా నా అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తావా, పెడతావు, ఇంతకు మించిన జాబులు నీకు రావన్నారు. అప్పటి వరకు నాకు చదువుకోలేదనే ఒక ఆలోచన ఉండేది. నేను ఒక పల్లెటూరు నుండి వచ్చాను, నాకేమీ తెలియదనే ఒక ఆలోచన ఉండేది. రీప్రోగ్రామింగ్ చేశాను. తర్వాత నేను ఒక ట్రావెల్ కంపెనీ పెట్టాను. అప్పటి వరకు ఏంటి, నేను చదువుకోలేదు, నాకేమీ చేత కాదు, నాకేమీ రాదు, నేను ఒక పల్లెటూరు వాడిని, ఎవడన్నా ఏదన్నా చిన్న అవకాశం ఇస్తే దాని ద్వారా నా జీవితాన్ని కొనసాగించుకునేవాలి, అదే తప్పదిక, ఇక అంతే, నాకు అవకాశం ఉంది, మరి ఏ అవకాశము నాకు లేదు అనుకునే స్థాయిలో నేను రీప్రోగ్రామింగ్ చేసుకున్నాను. ఎవరో నాకు ఉపాధి ఇవ్వడం ఏంటి, నేనే ఎంతోమందికి ఉపాధి ఇవ్వాలి. కాబట్టి ప్రతిదీ కూడా మనము ఎక్కడ సరికాని ఆలోచన ఉందో, సరికాని మాట ఉందో, సరికాని చేష్ట ఉందో వాటన్నిటిని కూడా గుర్తించి రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. ఈ క్లాసు విని చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోవడం కాదు మీరు చేయవలసింది. రేపటి నుండి ప్రతి చోట కూడా ఎరుకతో ఉంటూ మీరు గమనించాలి. సరికానిది ఏముంది రాసుకోండి, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనము గుంపులో ఉన్నప్పుడు ఏదైతే మనం అయి ఉన్నామో అది మనం కాదు అసలు. అవన్నీ వేసుకున్న ముసుగులు. మనము జనాలను మెప్పించడం కోసం ఎలా అయితే పొద్దున్నే లేచి పేరు రాసుకుని పౌడర్ రాసుకుని వస్తామో, అదేవిధంగా లోపల కూడా జనాల్లోకి వచ్చేటప్పుడు జనాలను మెప్పించడానికి అవి కూడా లోపల కూడా రాస్తాం, పేరు పౌడర్లు. కాబట్టి అన్నీ అవసరం లేదు. మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం గుంపులో ఉన్నప్పుడు మనం కాదు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అదే మనము. మన ఇంట్లో ఎవరూ లేదు, మనం ఒక్కడే ఉన్నాము. మన ఆలోచన ఎలా ఉంది ఐడెంటిఫై చేయగలగలేదే మనము. అక్కడే మనల్ని ఐడెంటిఫై చేసుకోగలుగుతాము. అక్కడే మనం ఎలా మారాలి, ఏం మారాలి అనేది అర్థమవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనమందరం కూడా ఈరోజు ఇది మనకి ఒక వర్కౌట్ మన మీద. పొద్దున్నే లేచి జాగింగ్ చేసో జిమ్కి వెళ్ళో బాడీ పెంచాలనుకుంటాం కదా, అదేవిధంగా అక్కడ వర్కౌట్ జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయడం కాదు, మన మనసు మీద ఆలోచన మీద వర్కౌట్ చేయాలి, మన మాట మీద వర్కౌట్ చేయాలి, మన చేష్ట మీద వర్కౌట్ చేయాలి. జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తే సరిపోదు, దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. ఎవరయ్యా ఈ భూమి మీద చిరస్థాయిగా నిలబడిపోయింది అంటే, ఎవరయ్యా ఈ భూమి మీద ప్రపంచం చేత పూజించబడుతున్న వాళ్ళు అంటే జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసిన వాళ్ళు కాదు, ఆలోచన మీద వర్కౌట్ చేసిన వాళ్ళు. ఒక రాముణ్ణి మనం ఎందుకు పూజిస్తున్నాం, ఎందుకు ఆరాధిస్తున్నాం? ఒక రమణ మహర్షిని మనం ఎందుకు ఆరాధిస్తున్నాం? ఒక మెహర్ బాబాని మనం ఎందుకు ఆరాధిస్తున్నాం? ఒక వీరబ్రహ్మేందర్ స్వామిని మనం ఎందుకు ఆరాధిస్తున్నాం? ఎందుకయ్యా అంటే వాళ్ళు ఆలోచన మీద, మాట మీద, చేష్ట మీద ఎరుకుతో ఉన్నారు. వాళ్ళు ఆలోచిస్తే మంచిగా ఆలోచించారు, వాళ్ళు మాట్లాడితే మంచిగా మాట్లాడారు, వాళ్ళు ఒక పని చేస్తే పరులకు పనికొచ్చేదే చేశారు. భూమి మీద యోగులందరూ కూడా రెండే పనులు చేశారు, రెండు పనులు, ఇంకేం చేయలేదు. ఒకటి సాధన చేశారు, రెండోది పరోపకారం, సేవ చేశారు. కాబట్టి భూమి మీద ఉన్న యోగులందరూ ఈ రెండే పనులు చేసింది, సాధన, పరోపకారము. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆరాధించబడుతున్నారు, పూజించబడుతున్నారు.
ఎందుకంటే వాళ్ళని చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళు ఎక్కడైతే సరికానిది ఉందో ఆ సరికానిదంతా కూడా రీకోడింగ్ చేసుకున్నారు, రీప్రోగ్రామింగ్ చేసుకున్నారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనము ఈరోజు మన జీవితాల్ని మార్చుకోవడానికి ఈ 10 రోజులు ఎన్నో విషయాల్ని విన్నాము. ఆ విన్న విషయాలన్నింటినీ మరొక్కసారి వినండి, అన్ని వీడియోస్ని మరొక్కసారి చూడండి. ఆ చూస్తున్న క్రమంలో కూడా మీకు మనం ఒక బుక్ చదువుతున్నా, ఒక వీడియో వింటున్నా, అక్కడ ఉన్న విషయాన్ని పట్ల ఎరుకతో పాటుగా అలాంటి సమయంలో మన మైండ్లో ఎలాంటి ఆలోచనలు మెదులుతున్నాయి, ఆ ఆలోచనని మనం ఐడెంటిఫై చేసి రాయగలగాలి. ఆ ఆలోచనలో సరికానిది ఉంటే సరి చేయగలగాలి. 11 రోజులు ధ్యానం పెట్టారు, ధ్యానం అయిపోయిన తర్వాత అవకాశం దొరికింది కాబట్టి మనం కాదనలేం కాబట్టి అరగంట కూర్చోబెట్టి ఏదో సోది చెప్పారు అని వదిలేయకుండా నా చెప్పిన ప్రతి విషయాన్ని మరొక్కసారి వింటూ మీ జీవితాల్లో సరికానిది ఏదైతే ఉందో అదన్నీ రాసుకుంటూ దానికి ఆపోజిట్లో రివర్స్లో రాయండి. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నేను తెలివి తక్కువ వాడిని అనే నమ్మకం నాలో ఉంటే నేను చాలా తెలివిగలవాడిని. నాకు ఏమీ చేత కాదు అనే నమ్మకం ఉంటే నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను, నేను అనుకుంటే జరగందే లేదు. అనుకుని జరుగుతూనే లేదా? గురుస్థాన్లో అద్భుతమైన సేవ చేస్తున్న అందరికీ గట్టి క్లాప్ చేద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మరొకసారి గట్టి క్లాప్ చేద్దాం. గురుస్థాన్లో చిన్న పని దగ్గర నుండి పెద్ద పని వరకు చేస్తున్న ప్రతి ఒక్కరికి గట్టి క్లాప్ చేద్దాం. మనల్ని మనం ప్రశంసించుకోలేనప్పుడు, మనల్ని మనం ప్రోత్సహించుకోలేనప్పుడు, మనల్ని మనం సరిచేసుకోలేనప్పుడు, మన జీవితాల్లో మనం రీకోడింగ్ చేసుకోలేనప్పుడు, మన జీవితాల్లో రీప్రోగ్రామింగ్ చేసుకోలేనప్పుడు జనాల చప్పట్లు మనకు ఇంకో ముసుగు అవుతుంది, జనాల ప్రశంస మనకు ఇంకో ముసుగు అవుతుంది. మీరందరూ చెప్పా మీరు ఎంత మంచివాడు సార్, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు సార్, మాకు ఏ డౌట్ ఉన్నా ఇట్టే చెప్పేస్తున్నారు సార్ అన్నారు అనుకోండి, అది ఒక ముసుగు అవుతుంది. నాకు ఎవరికి నష్టం? ఇవన్నీ పెద్ద ముసుగులు. స్టేజ్ మీద వీళ్ళు చప్పట్లు కొట్టించి పోవడం కాదు, అబ్బా నేను ఎంత గొప్పవాడిని అనుకున్నారంటే అంతకు మించిన భ్రమే లేదు. దీన్ని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు, అలా నమ్మకుండా కూడా ఉండాల్సిన అవసరం లేదు. నీకు ఏది అవసరమో అది తీసుకోవాలి, ఉన్నదాన్ని ఉన్నట్లుగా అంగీకరించగలగాలి. మొట్టమొదట ఉన్నదాన్ని ఉన్నట్లుగా అంగీకరించగలగాలి. నాకు మాట్లాడడం చేత కాదు, నిజంగానే చేత కాదు గతంలో, కానీ నేను మాట్లాడగలగాలి అని ఒకటి ఇక్కడ రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, ఆ ప్రతి పరిస్థితిని మనకి అనుకూలంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మారడానికి వచ్చాం, మనం మారడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ధ్యాన సెంటర్ గురుస్థానం మనకు పరిచయం అయింది. గురుస్థానం పరిచయం అయిన తర్వాత ఇక్కడికి వచ్చి సాధన చేయలేదనుకో, మనకు వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్నట్లు. మనం రీకోడ్ చేసుకున్నాము, రీకోడ్ చేసుకోవడం ద్వారా గురుస్థానం దొరికింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గురుస్థానానికి వచ్చి ఏం చేయాలా? ధ్యానం చేయడానికే గురుస్థానం ఉంది, ధ్యానం చేయడానికి మాత్రమే గురుస్థానం ఉంది. మరొకసారి గురుస్థానం గట్టి క్లాప్ చేద్దాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కథ ఏంది? ఇంకా కథలు అయిపోయినాయి, కథలు చెప్పుకునే రోజులు అయిపోయినాయి. ఒకటే కథ ఈరోజు, రీకోడింగ్, రీప్రోగ్రామింగ్. కోడింగ్లో కరెక్ట్ చేయాలా, ఏడో రాంగ్ రాసామో కరెక్ట్ చేయాలా. ఓకేనా? అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.